తెనాలి డబుల్ హార్స్ వారి దసరా శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ మరియు TDH. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయట్లేదు, పొత్తు పెట్టుకోవాలనే భావన అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఇటువైపు వామపక్షాల్లోనూ కనిపిస్తుంది. ఇక తెలంగాణ జనసమితి కోదండరాం కూడా రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. తాను పోటీ చేయకపోయినప్పటికీ TJS తరఫున అభ్యర్థులు బరిలో నిలుస్తారు అనేటువంటి ప్రతిపాదన కోదండరాం రాహుల్ గాంధీ ముందు ఉంచారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నటువంటి స్థానాల్లో TJS పోటీ పడుతుంది. అయితే ఇక్కడే వచ్చిన చిక్కల్లా లెఫ్ట్ పార్టీలు CPI, CPM చెరో 5 స్థానాల్లో పోటీ చేయడానికి ప్రతిపాదనలు కాంగ్రెస్ పార్టీ ముందుంచారు. అయితే కాంగ్రెస్ మాత్రం 2 స్థానాలను కేటాయిస్తారని, ఒకటి తాము కోరుకున్నటువంటి స్థానం, ఇంకొకటి తాము ఇవ్వాలనుకున్నటువంటి స్థానం ఇస్తామంటూ CPI, CPMలకి రెండిటికి చెప్పాయి. అయితే ఇక్కడే ఒక పేచీ వచ్చినప్పటికీ కూడా కొత్తలో కొంత సర్దుబాటు అనేది కనిపిస్తోంది. CPI విషయానికి సంబంధించి కాంగ్రెస్ ఇస్తాను అని చెప్పినటువంటి 2 స్థానాల్లో CPI అయితే ఓకే ఉన్నట్టుగా కనిపిస్తోంది. CPIకి చెన్నూరుతో పాటుగా కొత్తగూడెం స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ కేటాయించడం దాదాపుగా ఖరారైంది. అయితే దీంతో ఎలాంటి ప్రాబ్లం లేనటువంటి CPI ఈ ప్రతిపాదనకి అంగీకరించింది. అయితే వచ్చిన చిక్కల్లా CPMకి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడతో పాటుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక సెగ్మెంట్ ఇవ్వాలని CPM పట్టుబడుతోంది. ఆ దిశగా కాంగ్రెస్ ముందు ఆలోచించినప్పటికీ కూడా ఖమ్మం జిల్లాకి సంబంధించి ఆల్మోస్ట్ అక్కడే ఓవర్ఫ్లో అయినటువంటి లీడర్లు కనిపిస్తున్నారు. ఇటీవల చేరినటువంటి క్యాండిడేట్లు వీళ్ళందరికీ అక్కడ టఫ్ కాంపిటీషన్ ఉండడంతో ఖమ్మం జిల్లాకి సంబంధించి కాంగ్రెసే అన్ని స్థానాలు తనే పోటీ చేయాలి, తన చేతిలోనే ఉండాలి అనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తోంది. ఇక మిర్యాలగూడకి సంబంధించి చూస్తే మొదట CPMకి ఇవ్వడానికి ఓకే చెప్పినప్పటికీ సునీల్ కొనుగోలు చేసినటువంటి సర్వేలో అక్కడే కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నందున మిర్యాలగూడని కూడా CPMకి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి చర్చలు అనేవి జరుగుతున్నాయి. వీటన్నిటికీ మధ్యవర్తిత్వం వహిస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి 25వ తారీఖున ఢిల్లీలో మళ్ళీ అధిష్టానంతో చర్చలు జరపబోతున్నారు. సో CPI ఓకే అయినప్పటికీ CPMతో ఇలాంటి ప్రాబ్లం అనేది రావడంతో చర్చలు తప్ప ముందుకు జరగని పరిస్థితి ఏర్పడింది. సో దసరా పండగ కావడంతో 25వ తారీఖున మాత్రమే ఢిల్లీకి వెళ్ళి చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా అయితే సర్వేల ఆధారంగానే మేము టికెట్లు ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడైతే కీలకంగా ఉన్నాయి, లేకపోతే పట్టు ఉన్నటువంటి స్థానాలు వామపక్షాలకు ఉన్నాయో ఆ ప్లేసుల నుంచే పోటీ చేయడానికి ఈ 2 పార్టీలు గట్టిగా పట్టుబడుతున్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం సర్వేలనే నమ్ముకుంది. సునీల్ కొనుగోలు చేసినటువంటి సర్వేతో తాము ఏ స్థానాల్లో అయితే బలంగా ఉన్నామో అక్కడే పోటీ చేయాలని, దీనికి సంబంధించే గతంలోనే డెడ్లైన్ పెట్టింది CPI, CPM 48 గంటల్లో తేల్చాలని. బట్ ఇప్పటికీ కూడా ఆ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. 55 మందితో మొట్టమొదటి లిస్ట్ రిలీజ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పెండింగ్లో పెట్టింది. సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తోంది. ఇక బీజేపీ అయితే 52 మందితో మొదటి లిస్ట్ని రిలీజ్ చేసింది. అయితే కాంపిటీషన్ అనేది ఏ పార్టీల మధ్య ఉంటుంది అనేది కూడా చాలా కీలకంగా మారింది. ముందు నుంచి పట్టున్నటువంటి వామపక్షాలకి నియోజకవర్గాల సంబంధించి అక్కడే పోటీ చేస్తామన్నప్పటికీ ఇప్పటికీ సర్దుబాటు లేకుంటే కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో CPM ఏం చేయబోతోంది, దాంతోపాటుగా అధిష్టానం ఎలా బుజ్జగిస్తుంది, ఇక పోటీలో ఉంటాము, పొత్తులో ఉంటాము అంటూ తెలంగాణ జనసమితి కూడా అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో మేము బరిలో దిగుతాము అంటూ తెలంగాణ జనసమితి కూడా అనౌన్స్ చేసింది. ఇప్పుడు పొత్తులు ఎలా ఉంటాయి, సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ కుమ్ములాటలు మొదలైపోయాయి. సరికొత్తగా చేరికలు కూడా ఉండబోతున్నాయని వినిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరుతారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. సో సరికొత్తగా ఇప్పటికీ కూడా వస్తున్నటువంటి చేరికలతో ఎవరు టఫ్ కాంపిటీషన్ ఇస్తారు, లేకపోతే ఎవరు బలమైన క్యాండిడేట్ అనేది నిర్ణయించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఇంకా సమయం ఉంది. అయితే ఎలక్షన్కి సంబంధించి ఇప్పటికీ 40 రోజులు కూడా లేదు కాబట్టి, అందులో ప్రచారం 2 రోజుల ముందుగానే ముగియాల్సి ఉంది కాబట్టి, సో కీలకమైనటువంటి ఈ అంశాల్ని విస్మరిస్తుందా, ఇంకా పెండింగ్లో పెడుతుందా, సెకండ్ లిస్టులోనే మొత్తం ఖరారైపోతుందా, లేకపోతే ఇంకో 2-3 లిస్టులు కూడా ఉంటాయా అనేది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక తలనొప్పిగా మారింది. వామపక్షాల్ని ఎలా పాసిఫై చేస్తారు, ఎదురు చూడాల్సిందే.